ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పరుండబోయే వరకు కూడా ఇంద్రియములు అనేకమైనటువంటి కార్యముల్లో ప్రవర్తిస్తున్నాయి, మలినం అయిపోతున్నాయండి, అపవిత్రం అయిపోతున్నాయి. కాబట్టి ఆ ఇంద్రియములను పరిశుద్ధం చేసుకోవాల్సినటువంటి ప్రయత్నం మనం చేయాలి. కనుక ముఖ్యమైనటువంటి ధ్యానం ఏమిటి తెలిసిన? ఇంట్రాస్పెక్షన్. ఇంట్రాస్పెక్షన్ అంటే ఆత్మ పరిశోధన. తన యొక్క మనసును కూర్చి బాగా చింతన చేయాలండి. సరే, ఒక గురువు గారండి ఒక శిష్యుడిని కూర్చోబెట్టుకుని బోధ చేస్తున్నాను, ఆయన నీలో ఏదన్నా దుర్గుణములు ఉంటే దాన్ని వెంటనే నోట్ చేసుకో, ఒక డైరీ తీసుకో, ఏదైనా అబద్ధం, ఈ రోజు అబద్ధం మాట్లాడినాను రాసుకో, రేపు ఆ విధమైన దాన్ని తుడిచేసాయి, అబద్ధం అనే దాన్ని దగ్గరికి రానివ్వక అని గురువు గారండి శిష్యునికి చెప్పారు. ఏదైనా దుర్గుణాలుంటే నోట్ చేసుకోరా నాయన అని. వాడండి అట్లాగే తలకాయ ఊపాడు, తన దుర్గుణాలన్నీ నోట్ చేసుకుంటున్నాడండి. గురువు ఏం చెప్పాడు? దాన్ని గుర్తు చేసుకుని మరుసటి రోజు దాన్ని కడిగి వేసుకో అని చెప్పాడండి. వాడేం చేశాడంటే వచ్చిన దుర్గుణాలన్నింటినీ రాస్తున్నాడండి, వాడు డైరీలో రాస్తున్నాడు. ఆఖరికి ఒక నెల రోజులు అయిపోయిందండి. శిష్యుడు ఏం చేస్తున్నాడు తెలిసిన? ఆశ్రమం అంతా అలంకారం చేస్తున్నాడండి, డెకరేషన్. ఓహో, రంగు కాగితాలు కడుతున్నాడు, తోరణాలు కడుతున్నాడు, ఏమిటో అలంకారం చేస్తున్నాడు, డెకరేషన్. గురువు గారికి అంతుబట్టలేదండి. పిలిచాడు, నాయన ఎందుకు ఈ ఆశ్రమం అంతా అలంకారం చేస్తున్నావు అని అడిగాడు. శిష్యుడు ఏం చెప్పాడు తెలిసిన? స్వామి, మీరు తప్పులన్నీ రాయమన్నారు కదా, రాస్తున్నాను, 100 తప్పులు పూర్తయినాయి, 100 జయంతి జరుపుతున్నాను అన్నాడండి వాడు. గురువు గారు మందలించి, నీకేమైనా బుద్ధి ఉందిరా? మంచి వాటికి 100 జయంతి గాని దోషాలన్నిటికీ 100 జయంత? నాన్ సెన్స్. ఎప్పుడు వచ్చిన దోషం అప్పుడు కడిగేయా, ఊరికే